సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి నిత్యాన్నదాన సేవ దాతలు 100 మంది భక్తులకు ఈరోజు అన్నదాతలు. మామిడిపల్ల గోత్రస్య జి నాగరాజు నామధేయస్య జోష్యనా నామధేయస్య షకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం దశ మహావిద్యాదేవతా ప్రీత్యర్థం దశ భైరవదేవతా ప్రీత్యర్థం నవదుర్గా సమేత భువనేశ్వరీ దేవ్యై నమః కాశీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర దేవ్యై నమః మహానైవేద్యం సమర్పయామి. జై సాయిరామ్. నా పేరు డాక్టర్ పోలాపరెడ్డి సుబ్బారావు, ఆస్ట్రోన్యూమరాలజీ. మాది దేవాలయ చరిత్ర మ్యాగజైన్ ఉంది. ఆ మ్యాగజైన్ నిమిత్తం నేను రావడం జరిగింది ఇక్కడికి. ఒక రిపోర్టర్గా, ఒక ఇన్ఛార్జిగా వచ్చాను. చాలా సంతోషం. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇలాంటి చోటకి రావడం అవుతుంది. ఎన్నో జన్మలు చేసినటువంటి పుణ్యం మూలనే నేను కూడా రావాల్సి వచ్చింది. ఇక్కడ భోజనం కానీ, సదుపాయాలు కానీ, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా బాగున్నాయి అన్నీ. ఇంత ఆనందం అనమాట. అంటే అమృతంలా ఉంది భోజనం కూడా. అయ్యో ఏదో తిన్నామో ఏదో పెట్టారని కాకుండా అమృతంలా ఉంది భోజనం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆహ్లాదకరంగా తిని రుచికరమైనటువంటి వంటలు చేశారు. అంతా సాయినాథుని లీల. జై సాయిరామ్. బంగారపు శివలింగం అయితే చాలా అద్భుతంగా ఉంది. చూడగానే ఒక లాంటి వైబ్స్ వచ్చినాయి. నిజంగా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. చాలా ప్రశాంతంగా అనిపించింది గుడి ఇక్కడికి రాగానే. థ్యాంక్ యూ. స్వామీజీ చాలా మంచి పని చేశారమ్మా. బంగారు శివలింగం చాలా బాగుంది. అమ్మవారి విగ్రహాలు, శివుడి విగ్రహాలు, కాలభైరవ విగ్రహాలు, మొక్కలో కళ్ళ వచ్చి చాలా అందంగా ఉంది. చూసి కొద్దీ చూడాలనిపించింది. చాలా చాలా మాకు నచ్చినాయి. మళ్ళీ రావాలనిపిస్తుంది. ఈసారి పిల్లల్ని కూడా తీసుకుని వస్తాం. అంత బాగుంది శివలింగం. బంగారు శివలింగం మాత్రం చాలా కళ్ళ అదృష్టం. చాలా స్వామివారు చూసేసరికి నిజంగా శివుని చూసినట్టుగా అంత సంతోషం కలిగింది మనసులో. ఇక్కడ అన్నదానం కానీ చాలా బాగుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది.
నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మేము ఈ ప్లేస్కి విజిట్ చేయడం ఇది ఫస్ట్ టైం. ఎప్పుడూ ఈ ప్లేస్ గురించి వింటుంటాం, కానీ ఇదే ఫస్ట్ టైం వచ్చి ఇక్కడికి చూడడం అండ్ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఊహించలేదు ఇంత అద్భుతంగా ఉంటుందని. ఇక్కడ ఉన్న ప్రతి సిస్టమ్స్ అండ్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మేము ఇక్కడికి రాగానే మాకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు, లోపల ఎక్కడెక్కడ శివలింగాలు ఉన్నాయి అన్నీ. అండ్ అన్నదానం గురించి కూడా స్పెషల్గా చెప్పి మరీ పంపించారు. అండ్ ఇక్కడ ఎప్పుడూ ప్రతిరోజు అన్నదానం జరుగుతుందని విన్నాము. ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు. అండ్ మేము కూడా ఇది చూసి కొంతైనా హెల్ప్ చేయాలని అన్నదానానికి డిసైడ్ అయ్యాము. అండ్ ఖచ్చితంగా మళ్ళీ మా ఫ్యామిలీతోనే రావాలని అనుకున్నాం ఇక్కడికి. థ్యాంక్ యూ. సో మేము ఈ క్షేత్రానికి రావాలని ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ప్రయత్నం చేశాము. కాకపోతే భగవంతుడు అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి. అది ఈ రోజుకి మాకు కుదిరిందనమాట. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇంతకాలంలో ఎలా మిస్ అయ్యామని చెప్పి అనిపించింది. దానికి వాళ్ళతో ఇక్కడ భోజన సౌకర్యం కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. సరే, ఇంత ఎండలో మళ్ళీ చుట్టుపక్కల ఏమి దొరకని ప్రదేశంలో ఇటువంటి అన్నదాన కార్యక్రమం చేయడం కూడాను చాలా 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 గొప్ప విషయము. సో ఈ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాల ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఇటువంటి వాళ్ళని చాలా ప్రోత్సహించాలని మనసావాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చెలివేంద్ర ఇవ్వడం చాలా బాగుంది. అండ్ ఆల్సో ఎంటర్ అయిన తర్వాత అక్కడున్న దేవుళ్ళు, దుర్గమాత అన్ని విగ్రహాలు చాలా బాగా అలంకరించారు. బాగా చాలా బాగున్నాయి ప్రతిదీ. అండ్ ఆల్సో అక్కడ శివుడి లింగం 700 kgs బంగారం అంటే చాలా బాగుంది. అది చాలా నీట్గా ఉంది. అండ్ ఆల్సో అభిషేకం చేయడం కట్ట పిల్లలకి ఇవ్వడం చాలా బాగుంది. అండ్ ఆల్సో ఫుడ్ ఇక్కడ ఎండలో ఈ టైంకి అసలు ఎక్కడ ఫుడ్ కూడా దొరకదేమో. ఇక్కడ అన్నదానం పెట్టి చాలా మంచి పని చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగుంది. ఫుడ్ ఆల్సో కూడా చాలా బాగుంది. వాటర్ కానీ అన్నీ దగ్గరగా ఉన్నాయి బాగా. నేను గోల్డెన్ లింగానికి అభిషేకం చేశాను. ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ యువర్ ఫుడ్ ఈస్ వెరీ నైస్. నా పేరు మహేశ్వరి, మా ఆయన పేరు కృష్ణ. మేము ఇక్కడ భువనగిరి దగ్గర రామనేశ్వరం టెంపుల్కి వచ్చాము. చూసిందాడే కన్నుల పండుగగా అనిపించింది. ఇన్ని శివలింగాలను ఒక దగ్గర చూసేటోళ్ళకి శివరాత్రి గుర్తుకొచ్చింది. మాకి ఎక్కడ అభిషేకం చేయడానికి అన్ని దగ్గర చాలా పబ్లిక్ ఉంటారు, కానీ ఇక్కడికి వస్తే అందరూ మనస్ఫూర్తిగా అభిషేకం చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ అన్నదానంది పెట్టినారు ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఇంత ఎండలా సమ్మర్లా మాకి మజ్జిగ పెట్టి ఇక్కడ అన్నదానం చేసి అందరికీ ఆకలిని తీర్చి ఇంత మంచి టెంపుల్ని ఎక్కడా చూసలేము. థ్యాంక్ యూ.